హలో 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 హూ ఇస్ దిస్? చెప్తే గానీ మాట్లాడు బాబే. హలో కార్తీక్, గుర్తుపెట్టారా బాబు? ఈ నంబర్ ఎక్కడిదిరా? చెప్తారు. అబే ఓ సాలే బలిసిందారా నా ఫోనే కట్ చేస్తావరా? అంటే సారీ మామ, కొంచెం ఇంపార్టెంట్ పని ఉందిరా. సారీ ఫోన్ లో చెప్పుడు కాదు కలువు. నాకు కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది, నీకు తర్వాత ఫోన్ చేస్తా. అరే శబ్బా, పెద్ద చిట్టుగాడు. అడు మళ్ళీ కట్ చేసిండ్రా. ఆనేదో ఆనేదో. బేబీ రెడీయా? ఇక్కడ వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. కమ్మింగ్ యా. వేడి వేడి చికెన్ బిర్యానీ. అవి ఒరే రా రా. హే, వేడి వేడి బిర్యానీ తీసుకుపోతావేంట్రా? రా, నీ చేతి వంట తిని ఎన్ని రోజులైందిరా? ప్లేట్లు తీసుకొస్తాను రా. ఇంపార్టెంట్ పనున్నా ఇదేనారా? అసలు మీరు ఎప్పుడు వచ్చారా? నువ్వు బిజీగా బిర్యానీ చేస్తున్నప్పుడే వచ్చాను. సర్లే, ఇంకేం సంగతులు? గెస్ వాట్, కార్తిక్ గారు పెళ్లి చేసుకుంటున్నాడు రా. వాట్? గివ్ మీ 5. పెళ్లి చేసుకుంటున్నావా? అరే షూర్. రే, పెళ్ళంటే కంగ్రాట్స్ చెప్పడం మానేసి వాట్ అంటావేంట్రా? నీ అది కాదురా. కిన్ను కిన్నువా? బిర్యానీ రెడీనా? హాయ్ సిస్టర్. హాయ్. కాల్తీ బే. రేయ్, ఇది మన బ్యాచర్ కోప కాదు బే. కాల్ కింద పెట్టు. నా పిల్లం సోఫాల్ బే. ఎక్స్క్యూజ్ మీ డియర్. వీళ్ళెందుకు వచ్చారు? కార్తీక్ గారి పెళ్ళంట. నాకు ఆకలిస్తుంది. 5 minutes బేబీ, వాళ్ళని పంపించేసి వచ్చేస్తాను. 5 minutes. చెప్పండి రా, ఇంకేం సంగతులు? హ్యాపీగా పెళ్లి ఫిక్స్ అయిపోయింది అంతేగా మరి? అంటే పొమ్మంటావా? చేసి అలా అని కాదురా, యాక్చువల్లీ మహా నేను అలా బయటకు వెళ్దామని చిన్నగా ప్లాన్ వేసుకున్నాం రా. చెప్పాను కదరా వీడు చాలా మారిపోయిండు. ఒక బే, అదేం కాదురా. ఆ సర్ప్రైజ్ ఏదో చెప్పరా, వెళ్ళిపోదాం. సర్ప్రైజా? మళ్ళీ ఏం సర్ప్రైజ్ రా? రే, మన ముగ్గురం కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఎన్ని రోజులైందిరా? ఇప్పుడు ఆ రోజు ఎందుకు గుర్తు చేస్తావు లేరా? గుర్తు చేయడం కాదు, ఆ రోజుల్ని లైవ్ లోకి తెచ్చే ప్లాన్ చేశాడు కార్తిక్. ఏం ప్లాన్ రా? నేను ఒక బ్యాచులర్ పార్టీ ప్లాన్ చేశాను. బ్యాచులర్ పార్టీనా? ఎస్. తాగి పడిపోవడానికి ఇంత హడావిడి అవసరమా? ఏరా? ఏ, తాగడు పడిపోడు కాదు బే, జిందగీ నా మిలగే దోబరా స్టైల్. ఆహా, నేనా సినిమా చూడలేదు రా. అంటే రోడ్ ట్రిప్, ఫ్యాబులస్ అడ్వెంచర్, అన్ ఎక్సైటింగ్ జర్నీ. పిక్చర్ చూడలేదా? నేను చూసిన సూపర్ మామ, నువ్వు నా దోస్త్ అనిపించినావు. చెప్పు వాడికి. ఇంతకి యూకేనా యూరోపా? ఈస్ట్. యు మీన్ ఈస్ట్ అమెరికా? ఇట్స్ వెరీ హాట్ నో. ఈస్ట్ అమెరికానా? అదేంటి ఈస్ట్ అమెరికా? మన ఈస్ట్ గోదావరి రా. లోకలా? ఏం మాట్లాడుతున్నావు బే? ఈస్ట్ గోదావరేంద్రా? సరే, ఓ పని చేద్దాం, అమెరికా వెళ్దాం, కానీ ఎవరి డబ్బులు వాళ్ళవి, ఓకేనా? గట్లయితే నేను రాను. చల్లబడ్డవారా? బాయ్స్, రాజోడ్లో నేను ఒక టాస్క్ పెట్టాను, అది మనం కంప్లీట్ చేయాలి, ఓకే? మీ టాస్క్ మీరు చూసుకోండి, కానీ ఈ ట్రిప్ మిస్ చేయొద్దు, ఎందుకంటే మన గ్యాంగ్ లో నాదే లాస్ట్ వెడ్డింగ్ కదా. ఎలాగో వాడికి పెళ్లి కాదు కదా. ఏడ్చారులేరా, చూడండి రా, మీరు కుళ్ళుక తెచ్చే. అరే అరే, కక్కరా బాబు, సోఫా ఖరాబ్ అయింది. ఒక నిమిషం ఆగా, వాటర్ తీసుకో. ఏంటి ఏమంటున్నారు మీ తొట్టి బ్యాచ్? కార్తీక్ పెళ్లి కదా, ఈవెంట్ మేనేజ్మెంట్ మొత్తం నన్నే చూసుకోమంటున్నారు. నాకు తెలిసి నేను ఒక 1 week ముందే వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడే వచ్చేస్తా. ఏంట్రా సౌండ్? ఎరా కళ్ళ ముందు జరిగేవే నిమిషాల్లో మార్చేస్తున్నావు. బయట విషయాల్లో నన్ను ఇంకెంత మోసం చేస్తున్నావురా? సారీ ప్లీజ్, నా ఫ్రెండ్స్ ముందు పరువు తీయకే. నువ్వేం చెప్తాను ఇంట. ఒక్క నిమిషం నన్ను నమ్మవే ప్లీజ్. నీళ్ళు తాగరా, ఎక్కిళ్ళు వస్తున్నాయిగా. ఆగిపోయినరా? ఏంటి వాటర్ తాగకుండానే? వినిపించిందా? కనిపించింది. ఆడవాళ్ళు ఏమడిగినా నిజమే చెప్పాలి. వాళ్ళేమైనా అడుగుతున్నారంటే దాని మీద పిహెచ్డి చేసి గాని అడగరు. తేడా వచ్చిందో ఎక్కిళ్ళు పోతాయి. సర్లే, బాయ్ రా, వస్తాను. ఆవిడ్ని విసిగించకుండా బ్యాగ్ నువ్వే సర్దుకోబే. నాకు తెలిసి కష్టం రా, చాలా ఈవెంట్స్ ఉన్నాయరా. ఐఎమ్ బిజీ. రే రే రే, నిజం చెప్పు. నా దేవత ఒప్పుకోదురా. ఏం ఒప్పుకోతరా, నేను మాట్లాడుతున్నా. సరే సరే, నేను వస్తాను. తనని కన్విన్స్ చేసి నేను వస్తాను. ఓకే? బెంజి కారా? ఇదిరా కంఫర్ట్ అంటే. ఇదేం చూసినావు, కిందికి చూడు. చిచ్చి, నాది కాదురా, కార్ది. ఆడి కారా? ఆడి కారు కాదురా, నా కారు. నీకు అలా అర్థమైందా? ఆ, ఇప్పుడు బ్యాగ్ చూడు. ఇదేమన్నా ఫిగర్ ఆరా? BMW నా?
ఏ కంపెనీ కార్ అది? కంపెనీ అడక్కు కంప్ అయిపోతావు, జస్ట్ ఎక్కిచ్చుడు జంప్ అయిపోతావు. రే ఏంట్రా ఇది శంకర జాతి కారులో ఉంది. రేయ్ నన్నేమన్నాను, నా కారణం అంటే మంచిగుండదురా. మరి ఇదేంట్రా ఇన్ని లోగోస్ చైనా మేడా? అరే ఇవేరా నా కార్ మెయింటెనెన్స్ చూసుకునేది. బ్రాండింగ్ బాబు బ్రాండింగ్. బ్రాండింగ్ తర్వాత ముందు డిక్కీ ఓపెన్ చేయి. వంట చేసుకుంటున్నావు ఇంట్లో? సిలిండర్ ఏంటో ఇది? హైబ్రిడ్ గ్యాస్ కమ్ పెట్రోల్. నీ మొహానికి వాతావరణ కాలుష్యం మీద కన్సర్న్ ఒకటి. లాంగ్ జర్నీ రే. ఒంటెలాగా కూర్చున్నారా? వెనకాల గ్యాస్ బాంబ్ పెట్టుకుని కూర్చున్నట్టుందిరా. నా టెన్షన్ నాకు. ఏమైందిరా? పరిశాన్ కాకరా, పెట్రోల్ అయిపోయింటది. పెట్రోల్ అయిపోయిందా? హైబ్రిడ్ కదరా, గ్యాస్ ఉందిగా, గా బటన్ నొత్తు. అమ్మయ్య, ఇదా? గా నల్లది. అరే అరే అరే, అప్పుడే స్టార్ట్ చేయకరా. ఏ? 5 మినిట్స్ ఆగాలి. ఇంజన్ లో పెట్రోల్ పూర్తిగా ఎగ్జాస్ట్ అవ్వాలి, గ్యాస్ ఇన్లెట్ ఆన్ కావాలి. ఇదంతా ప్రాసెస్ జరగడానికి 5 నిమిషాలు పడుతుంది. ఈ మధ్యలో ఏమన్నా గెలికినావు అనుకో, మళ్ళీ 5 నిమిషాలు ఆగాలి. సరే అందరూ మనల్నే చూస్తున్నారా? ఉదర్సే జావు నాజీ. బ్రాండ్ వాళ్ళు ఏమన్నా ఊరికనే డబ్బులు ఇస్తున్నారా ఏంది? ఏంద్రా ఈ సౌండ్ ప్రజాయించుడు వెనకాల నుంచి. రేయ్ అరే ఇదే టాక్సీ చూసుకుని వెళ్ళిపోదామారా? ఏమంద్రా భయ్, గీడేమన్నా ఇల్లు ప్లాన్ తీసుకుంటున్నావా? కనబడతలే, సపోర్ట్ చేయ. దిమాగ్ లేని సాడగాళ్ళు. స్టార్ట్ చేయొచ్చా? చేయొచ్చు, ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. సూర్యాపేట విజయవాడ కోదర, సూర్యాపేట విజయవాడ కోదర, సూర్యాపేట విజయ. దరిద్రుడా, షేర్ దాటు నాది. ఓ సీట్ ఖాళీగా ఉంది కాబే, నువ్వు పెట్రోల్ డబ్బులు వస్తాయని అడిగినా, అంత దానికి. బెంజి ఈడేవాడ్రా ఇటుపక్క నిల్చొని గట్టుపోయే వాళ్ళని లిఫ్ట్ అడుగుతుడు. ఏమోరా. హలో లిఫ్ట్. గిట్టు నిలబడి గట్టుపోయే వాళ్ళని లిఫ్ట్ అడుగుతున్నాయి భయ్యా. మామూలుగా అడిగితే ఎవడ ఆపట్లేదు, అందుకే కొంచెం తేడాగా అడిగితే ఏ తేడాగాడని ఆపుతాడనుకున్నాను. ఇంతలో నువ్వు ఆపావు. ఏడుకెళ్ళాలి? బెజవాడ, విజయవాడ దింపేసినా పర్లేదు. సరే ఎక్కు. ఇప్పుడు లిఫ్ట్. హలో లిఫ్ట్ కాదు, డబ్బులు అవుతాయి. ఎంత? 500 అవుతుంది. ఓల్వో బస్ ఎక్కితేనే 300 అవుద్ది. ఈ వరకు 500. పెంజమ్మా. బుడబొక్కల కార్లా ఉంది ఇది. బెంజా? బెంజే. సర్లే, బెంజ అంటున్నావు కదా, ఎక్కి చూద్దాం పదా. బాబు ఆ పాటలు ఏమన్నా పెట్టు. టేప్ లేదు. నా బాబు ఓర్ని బెంజని బిల్డప్ ఇచ్చారు. అట్లీస్ట్ టీవీ సెట్ ఎక్స్పెక్ట్ చేశాను, టేప్ సెట్ కూడా లేదా. నువ్వు వాడు వద్దా అంతవరస్టా? అందరూ మంచి హుషారుగా వెళ్తున్నారు, ఈడు తప్ప ఎక్కడికేంటి? రాజోలు మా వాడికి పెళ్లి ఫిక్స్ అయింది, అందుకే. అయ్యో పాపం, ఊరుకో తమ్ముడు. పుట్టుగా పెళ్లి సావు ఎవ్వడూ తప్పించలేడు. పుట్టినవాడు పెళ్లి చేసుకోకమ్మాండో, పెళ్లి చేసుకున్నవాడు దాని చేతిలో చావకమ్మాండు. నేనేదో బూతు మాట్లాడినట్టు అలా చూస్తాడు బాబు. ఆడంటే ఏదో పెళ్లి కాని కుర్రాళ్ళు. నువ్వు ఎక్స్పీరియన్స్డే కదా. మా వాడికి పెళ్ళైందని మీకెలా తెలుసు? పెళ్ళైన మగాడు తల్లైన ఆడిది ఇట్టే తెలిసిపోతారు. మాడిపోయిన బలులో ఇలాగే ఉంటారు. ఏంటండి వాడేదో పెళ్లి చేసుకోబోతున్నా ఎందుకలా భయపెడతారు? రే ఒకరు భయపెడితే భయపడిపోవడానికి నేనేం బెబ్బేగాడిని కాదు. సిచ్యువేషన్ ని హోల్డ్ లో పెట్టుకోవడం ఒక ఆర్ట్. అది తెలియని వాళ్లే ఇలా సొల్లు చెప్తారు. శబాష్ తమ్ముడు. పెద్దల సంబంధం చూసేటప్పుడు అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు ఉండేలా ఎందుకు చూస్తారు? పైగా వాళ్ళిద్దరి మధ్య 3-4 డిఫరెన్స్ ఉండేలా ఎందుకు చూస్తారు? సో సింపుల్, వాళ్ళకు తొందరగా వయసే పొద్ది మన పక్కన ఏజ్డ్ గా కనపడతారని. కరెక్టే. ఓహో, మరి మెల్లకని అదృష్టం అంటారు, నమ్ముతావా? నాన్ సెన్స్. మెల్లకన్ను, పంటి మీద పన్ను ఇవన్నీ సెట్ చేయించుకోవడానికి డబ్బులు అవుతాయి. అందుకే అలా సోది చెప్తారు కదా. మగాడికి 25 ఏళ్ళు వస్తేనే గానీ అర్థం కాని విషయం ఆడది 15 ఏళ్ళు లోపే పెట్టేస్తుంది. అలాంటి వాళ్ళని తట్టుకోవాలంటే ఎంత గ్యాప్ ఉండాలి తమ్ముడు? ఇది మోసం అవుతున్నాడు. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పినా అందులో అర్థం ఉంటుంది బాబు. ఐ వోంట్ అగ్రీ. ఏంటంటాడు? ఒప్పుకోడంట. ఒప్పుకోనాక ఈడాడు. ఈడు వద్దంటే వర్షం ఆగిపోద్దా, ఈడు అంటే ఎండ వచ్చేద్దా? మన చేతిలో ఏముంది తమ్ముడు? బ్యాగ్ ఉందిగా. నీకు పెళ్ళాక అన్ని తెలిసిపోతున్నాయి. బాయ్స్ మీ ఇద్దరు రెడీ అవ్వండి. ఈ లోపల నేను బ్రేక్ఫాస్ట్ తెస్తా. నేను వచ్చాక ప్రోగ్రామ్ ఫిక్స్ చేద్దాం. ఓకే? గట్లే మరి. ఏయ్ బట్టలు వేసుకో. ఛీ! వాడు విన్నాడు గానీ. రేయ్ నాకు మైసూర్ బొండం తీసుకో. సరే. కొబ్బరి బోడం తీసుకురా, ఏ? హెల్త్ మంచిదిరా. నీ ఫేస్ కి హెల్త్ కాన్షియస్ ఒకటి.
బాబు పాప తట్టేస్తావా? అబ్బా ఇంత వెయిట్ ఉందేంటి? ఏం బరువు అమ్మాయి ఇది? ఎక్స్క్యూజ్ మీ, ఇది కొంచెం పట్టుకోరా. మీ మ్, యా షూర్. ఎత్తమ్మా. ఇంత బరువు ఎలా మోస్తున్నావు? ఏంటో ఈ కాలం పిల్లలు సరిగ్గా తిండి తెల్లేరు, సమంగా పని చేయలేరు. ఎక్స్క్యూజ్ మీ, యా. బుక్స్. ఓ థ్యాంక్స్. మిమ్మల్ని ఎక్కడో చూసానే. నన్న నేను ఈ ఊరికి రావడం అదే ఫస్ట్ టైం. మేబీ హైదరాబాద్ లో చూసుండొచ్చు. ఓకే, ఎనీవే. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ వన్ థింగ్. ఈ వైఎన్ కాలేజ్ ఎక్కడ? వైఎన్ కాలేజ్ యా. సెకండ్ లెఫ్ట్, ఫస్ట్ రైట్, కెనాల్ దాటాలి. సెకండ్ లెఫ్ట్, ఫస్ట్ రైట్, కెనాల్. ఓకే థ్యాంక్స్. అక్కడేం పని? అక్కడ టీసీ తీసుకోవాలి. ఊరికి ఫస్ట్ టైం అన్నారు. నాకు కాదు, మా బాబాయ్ వాళ్ళ అబ్బాయికి. మీ బాబాయ్ వాళ్ళ అబ్బాయి అమ్మాయా? Huh? అది లేడీస్ కాలేజ్ కదా. అవును. అంటే బాబాయ్ వాళ్ళ అమ్మాయి కూడా ఉంది. అమ్మాయికి కూడా టీసీ తీసుకోవాలి. సో అది అమ్మాయికి ఈ కాలేజ్ లో, అబ్బాయికి వేరే కాలేజ్ లో. బేసిక్లీ ఇద్దరికి టీసీ కావాలి, నాకు కూడా కావాలండి. నేను వెళ్ళాలి. ఐ కూడా గో. యా ఓకే బాయ్. బాస్ లిఫ్ట్ ఇస్తారా? థ్యాంక్స్ బాయ్. ఒక్క అడ్రస్ అడిగినందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతావా? మనిషివా క్వశ్చన్ బ్యాంక్ వా? ఏ అమ్మాయి అయితే నాతో లైఫ్ పంచుకోబోతుందో, నాతో ఒకే ఇంట్లో ఉండబోతుందో, ఒకే బెడ్ షేర్ చేసుకోబోతుందో, ఆ అమ్మాయిని ఫస్ట్ టైం చూడ్డం ఇట్స్ సచ్ స్పెషల్ ఫీలింగ్. యాక్చువల్లీ ప్రేమ గుడ్డిదంటారే గాని కావాల్సిన అమ్మాయిని వెతికేటప్పుడు 1 minute. ఇంగిటింగా ఫోటోలో కత్తిలా ఉంటే ఇక్కడ గుండెల్లో సూదిలా మెత్తగా గుచ్చుకుందిరా. వీళ్ళు బాగుపడరు ఇంకా. కార్తీక్, యూర్ అ గాన్ కేస్. వెయిట్ మినిట్, నిజంగా గుచ్చుకుందేంటి? ఎక్కడో తేడా కొడుతుందే. జూమ్ అవుట్, జూమ్ అవుట్. అయ్యో, స్టార్టింగే జలకేంటి? ఈడెవడు? అన్నయ్య? ఓ గాడ్, నో బ్రదర్స్. అంటే ఎవడీడు? బాయ్ ఫ్రెండా? నో కార్తిక్, పల్లెటూరు. ఇక్కడ బాయ్ ఫ్రెండ్స్ తో ఎంత పబ్లిక్ గానా? నో వే. ఏ కసనో అయి ఉండొచ్చు. ఏంటి దూకుడు మహేష్ బాబా? గుర్తుపెట్టేసింది. సరే, మన మహేష్ బాబు సినిమాకి 2 టికెట్లు తెప్పించాను. వెళ్దామా? బాయ్. హాలిడేస్ కి హాయ్ శృతి. హాయ్ ఎవ్రీవన్. వీడు నల్లోకి తయారయ్యాడు. కనబడట్లా? మీద పోస్తావేంటి? నాకు కాదు కనపడకపోయింది, మీకే కనపడటం లేనట్టుకుంది. తెగ చూసేస్తున్నారు తడబడిపోయి. కాస్త తలంచి కిందకి చూడండి, అక్కడ నేను కప్పులు కడుక్కుంటాను.